Welcome to Smart Kids Videos. ఒక అందమైన గ్రామంలో పచ్చని పొలాలు, ఎత్తైన చెట్లు, చల్లని గాలులతో నిండి ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద కొబ్బరి తోట ఉండేది. ఆ తోటలో పింకీ అనే చిన్న పిట్ట నివసించేది. పింకీ చాలా దయగలది, చాలా తెలివైనది. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేసేది. పింకీకి ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. చిక్కు, పప్పు, పింకీ. నలుగురు ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ పాటలు పాడుతూ సంతోషంగా గడిపేవారు. ఒకరోజు గ్రామ పెద్దగా ప్రకటించాడు, రేపు మన గ్రామంలో కొబ్బరి పండుగ. ఎవరు ఎక్కువ కొబ్బరికాయలు సేకరిస్తారో వారికి బంగారు పతకం బహుమతిగా ఇస్తాం. అది విన్న వెంటనే చిక్కు ఉత్సాహంగా ఎగిరింది. అప్పుడు చిక్కు అంటోంది, ఈసారి నేనే గెలుస్తాను. చూద్దాం గెలిచేది ఎవరో. పింకీ మాత్రం చిరునవ్వు నవ్వింది. అదే తోటలో రెండు కాకులు ఉండేవి, కాలు కాకి మరియు కారు కాకి. ఒక రాత్రి వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కాలు కాకి అంటోంది, ఈసారి మనమే గెలవాలి. కానీ ఎలా కాలు కాకి, మనం ఎలా గెలుస్తాం? అందరికంటే ముందు కొబ్బరికాయలు దాచేస్తే సరిపోతుంది. అలా వాళ్ళు రహస్యంగా కొబ్బరికాయలు దాచడం మొదలుపెట్టారు. అందరూ బుట్టలు పట్టుకొని తోటకు వచ్చారు. పోటీ మొదలైంది. అందరూ కొబ్బరికాయలు వెతకడం ప్రారంభించారు. కానీ ఒక విచిత్రం జరిగింది. చెట్లపై చాలా తక్కువ కొబ్బరికాయలు కనిపించాయి. అప్పుడు పప్పు ఇలా అంటోంది, అయ్యో, కొబ్బరికాయలు ఎక్కడికి పోయాయి? పింకీ అంటోంది, ఇంత పెద్ద తోటలో ఒక్క కొబ్బరికాయ కూడా కనిపించడం లేదు. అంతలో ట్వింకీ ఒక చెట్టు కింద నడుస్తోంది. అప్పుడే ఒక పెద్ద కొబ్బరికాయ విరిగి కింద పడబోయింది. పింకీ అప్పుడు, జాగ్రత్తగా నడువు ట్వింకీ. పింకీ వేగంగా ఎగిరి వెళ్ళి ట్వింకీని పక్కకు లాగింది. కొబ్బరికాయ నేలపై పడిపోయింది. ధన్యవాదాలు పింకీ అక్క. కొబ్బరికాయలు ఎక్కడికి పోయాయో తెలుసుకోవాలని పింకీ తన స్నేహితులతో కలిసి వెతకడం ప్రారంభించింది. వాళ్ళు తోట మొత్తం తిరిగారు. అకస్మాత్తుగా ఒక పెద్ద పొద వెనుక చిన్న దారి కనిపించింది. ఆ దారిలో నడుస్తూ ఒక రహస్య గుహ దగ్గరకు చేరుకున్నారు. గుహలోకి చూసిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఇన్ని కొబ్బరికాయలా? గుహ నిండా వందల కొబ్బరికాయలు ఉన్నాయి. అప్పుడే కాలు కాకి, కారు కాకి అక్కడికి వచ్చాయి. వాళ్ళు భయపడిపోయారు. ఈ కొబ్బరికాయలు అన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి? మేమే దాచాము. పోటీలో గెలవాలని ఆశపడ్డాం. మోసం చేసి గెలిస్తే ఆనందం ఉండదు. నిజాయితీగా గెలిస్తేనే అసలు గెలుపు ఉంటుంది. కాకులకు తమ తప్పు అర్థమైంది. వాళ్ళు అందరి ముందు క్షమాపణ చెప్పారు. అప్పుడే ఆకాశం నల్లగా మారిపోయింది. బలమైన గాలి వీచింది. భారీ వర్షం ప్రారంభమైంది. కొబ్బరి చెట్లు బలంగా ఊగసాగాయి. చిన్న పక్షులందరూ భయపడ్డారు. పింకీ అక్క, నాకు భయంగా ఉంది. భయపడకండి, అందరూ నా వెంట రండి. పింకీ అందరినీ ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది. కాకులు కూడా సహాయం చేశాయి. అందరూ కలిసి ఒకరికొకరు కాపాడుకున్నారు. కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది. ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు కనిపించింది. గ్రామ పెద్ద అందరినీ పిలిచాడు. ఈరోజు గెలిచింది ఎక్కువ కొబ్బరికాయలు తీసుకొచ్చిన వారు కాదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజు నిజమైన విజేత పింకీ. అందరూ చప్పట్లు కొట్టారు. పింకీ అక్క, నువ్వు మా హీరో. నువ్వు మాకు నిజాయితీ విలువ నేర్పించావు. మేము ఎప్పుడు నీలాగే మంచిగా ఉంటాము. ఆ రోజు నుంచి అందరూ మంచి స్నేహితులుగా జీవించారు. నీతి: నిజాయితీతో గెలిచిన గెలుపే నిజమైన విజయం.